చూస్తున్నా కడుపు నిండిపోతుంది. ఎంత బాగుంది పచ్చటి మూడేకాయ మన చెట్టుకి డ్రాగన్ చెట్టుకి 3 కాయలు 3 సంవత్సరాలకై 3 పండ్లు అయితే కాసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కామెంట్లలో అడుగుతూ ఉన్నారు మీ రోజువారీ స్టోరీ పెట్టండి యూట్యూబ్లో అని. అప్పుడప్పుడు పెడుతూ ఉంటామండి. ఈ వీడియోలను కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మా రోజువారీ పని ఏంటంటే మా పెద్ద బాబుకి పచ్చ కామెర్లు అండి. అబ్బాయిని అయితే ఇంటి దగ్గర అయితే పెట్టట్లేదు, రోజు స్కూల్కి పంపించేస్తున్నాము. కాకపోతే ఈయనే భోజనం మాత్రం ఇంటికాడ నుంచి కృప రెడీ చేస్తుంది. ఈరోజు ఇద్దరికి భోజనాలు అనేది ఏర్పాటు చేయాలి. ఈ రోజు వారికి ఇలాగెప్పుడు జరిగింది, ఇలాగెప్పుడు జరగలేదు. ఈరోజు స్పెషల్ అండి, ఈరోజు స్పెషల్ డే చెప్పాలంటే. ఒకటి, మన దొడ్లో ఉన్న చిన్న మేకపిల్ల వాళ్ళ అమ్మేమో అడవికి వెళ్ళిపోయింది మేయడానికి. ఇప్పుడు తనకైతే మేత ఏర్పాటు చేయాలి. అది ఇక్కడ మా ఊర్లో దొరికే జీలక మండలు అలాంటివి వేస్తే ఏమవుతుందంటే దానికి సరిగ్గా అరుగుదల అవుతుంది, ఎక్కువ అరుగుదల అయ్యి పారుతుంది అనమాట. అందుకని దానికి అడవి నుంచి కొన్ని మండలు అయితే తీసుకురావాలి, దానికి ఆహారం తెచ్చి ఇవ్వాలి. బడిలో ఉన్న మా పెద్ద బాబుకి ఆహారం తీసుకుని వెళ్తున్నారు. కృప చేసిన రెడీ చేసిన ఆహారాన్ని ఏమేమి చేసాం? పప్పు, దొండకాయ తాలింపు, వేడన్నం, ఒక అరటిపండు అండి. బాబుకి అయితే ఆరోగ్యం చాలా బాగుందండి. ఇంటి దగ్గర ఉన్నదానికంటే ఇంటి దగ్గర అంటే రోజు వర్షం పడుతుంది, స్కూల్ పాఠాలు మిస్ అవుతాయి కదా, అందుకని అయితే పంపించేసాము. ఇప్పుడు మా బాబుకి కృప. నువ్వు పోతావా? నీ ఇష్టం, నువ్వు పతానంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఇచ్చి వచ్చిన దాకా నేను ఉందామంటే పైన వానైతే ఒప్పుకునేట్టుగా లేదు, వస్తాను మబ్బులకి వెళ్ళేసి. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, చూడియా మీ అమ్మకి మందులు అయిపోయాయంట. అవును, చిన్న మబ్బు లేదు, తొందరగా వెళ్ళేసి వచ్చేసి. అమ్మకి మందులు అయిపోయాయంట. మళ్ళీ టౌన్కి వెళ్ళి మందులు తెమ్మని మీ నాన్న ఫోన్ చేసి చెప్పున్నాడు. అక్కడికి ఎప్పుడు వెళ్తాం? ఇది ఎక్కడ? దీనికి ఇప్పుడు మేత తీసుకురావాలి. అన్నిటికన్నా ముందు రెండిటికన్నా ఇప్పుడు పిల్లడికి అన్నం నేనే ఒకటి చేస్తా. ఇప్పుడైతే తీసుకెళ్ళి బాబుకి భోజనం ఇచ్చేస్తాను. అలాగే అదే దారిని వెళ్ళి అడవికి వెళ్ళి దానికి అడవి మండలు వచ్చి కొన్ని కొట్టుకొని వచ్చేస్తా. అట్లాగే, ఓకేనా? రెడీ ఫ్రెండ్స్, అడవికి అయితే వచ్చేస్తానండి. ఇప్పుడు మన ఇంటికాడ ఉన్న బుట్టదానికి 4-5 రకాలు మండలు అయితే తీసుకెళ్ళాలి. ఏది తింటుందో తెలియదు, అన్నీ తింటుంది, కాకుంటే ముళ్ళు లేకుండా సున్నితంగా కొంచెం టేస్టీగా ఉండే మండలు అయితే తీసుకెళ్ళాలి. అందుకని ఎతుకుతున్నాను. అది ఏం చేస్తుందంటే దానికి ఏదైతే ఇష్టమో అదే మండి తింటుందండి, ఏరే మండి తినదు. అది ప్రాబ్లము. తెచ్చిన కాడి నుంచి అలాగే ఎగుతూ ఉన్నాము. వాళ్ళ అమ్మ ఉంటే మాత్రం అన్ని రకాలు తింటుంది, వాళ్ళ అమ్మ లేకుంటే మాత్రం ఒకే రకం తింటుంది. అందుకని ఇప్పుడు ఒక 4-5 రకాలు అయితే తీసుకెళ్తా. ఎలా చేస్తుందో ఈరోజు. నిన్న కూడా చాలా ఇబ్బంది చేసింది. ఈ మండి అయితే తీసుకెళ్తానండి. అట్టుపక్క ఉంది కదా ఎల్లో కలర్ పువ్వులు ఉండేది, అది ఒకటి కొడతాను. ఫ్రెండ్స్, మధ్యలో వర్షం వచ్చేసిందండి. నాకు కావాల్సిన మండలు అయితే పుట్టదానికి కావాల్సిన కొన్ని మండలు అయితే నేను తీసుకున్నాను. 4-5 రకాలు కాదండి, దాదాపు ఒక 10 రకాల మండలు అయితే తీసుకున్నాను. అడవి మండలో వర్షం జాస్తి అవుతుంది. ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇంటికాడ నా పుట్టది ఏ విధంగా ఫీల్ అవుతుందో. బాగా తడిసిపోయా కూడా. అయ్యా, చాలా రకాలు తెచ్చా. అది ఏంటి ఉంటుందో మనకు అర్థం కావాలి. తడిచిపోతాను లోపల. ఇందాక మనం అనుకున్నామా వాన వచ్చేసి అక్కడ మెరుగు చెట్టు కింద ఉండదు. మా వద్దు, నడుస్తుంటే భయం వేసి వచ్చేసా. చాలా భయంకరంగా వస్తున్నాయండి మెరుగులు. మా ముట్టడానికి ఇదొకటి తెలియదు కానీ ఏదో అంటున్నారు, ఏదో అన్నాడు కదా. ఇదొక మండి. ఇటు వచ్చేసి కింద పడితే తిండు. తర్వాత ఒక తీగ. ఓహో, ఈరోజు మంచి ఐటమ్ అయితే అడవికి వెళ్ళినంత లెక్క. తీగ, కలికాయ మండి, కలియక్కలు ఉంటాయి కదా. ఇంకా తేగ మండి. ఇది తింటది బాగా ఇష్టంగా తింటుంది, అందుకని తెచ్చా. దాని ఫేవరెట్ కదా. ఇది ఊటికాయ. తర్వాత ఊటికాయ
ఇది కూడా తింటది. చిన్న ఆకులు కదా బాగా తింటుంది. పెద్ద పెద్ద ఆకులు తినట్లేదు, చిన్న ఆకులనే తింటుంది. పుల్ల చెట్టు బోనస్ తీగ. తీగ వామ్మో ఈరోజు మంచి ఐటమ్ లేదు. ఇదేదో తెలియదు కానీ వాళ్ళ అమ్మ బాగా తింటుంది. ముడదాని వాళ్ళ అమ్మ అయితే ఇష్టంగా తింటుంది. దీంట్లో కూడా ఒక బోనస్ తీగ. మంచి మంచి ఏమంటుంది సుగంధ వాటర్ లేదు తీగ. మంచి ఆఫర్లు అయితే చూస్తాం చూడు. బట్టి నీకు మంచి మేత దొడ్డు చుమ్మాలియా. పాలమండి పాలమండి తింటది. ఇంకా ఇది మొదట చూపించింది. దీని ఎందుకంటే దీనికి పండు కాయలు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చాను. ఇవన్నీ తినలేక ఇంకే తెల్లారుద్ది. తినలేదు కొంచెం ఒక్కొక్క కాపు పడుతుంది. నిన్నే చూడు చిన్నదండి, చాలా చిన్నది. బుడ్డది పాలు తాగేది. వాళ్ళ అమ్మకి పాలు సరిగ్గా రావట్లా. మీలో ఎవరికైనా తెలుసుంటే ఈ జీవాల గురించి కామెంట్ చేయండి. పాలు పడడానికి ఏం చేయాలి? మాకైతే ఏం తెలీదు. ఏం తెలీదండి వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు మేము కొన్నది 6. దీంతో పాటు 6 కొనుంటే 6 కొంచెం లాస్ అయిపోను. అంటే లాస్ అంటే డబ్బులు తెలియదు అనమాట. ఎలాంటి మేక కొనాలి, ఎలాంటిది కొనకూడదు తెలియక కొంచెం మోసపోయి ఉన్నాము. నేర్చుకుంటాను అప్పుడిప్పుడు. మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మేము 2020లో స్టార్ట్ చేసి 2023 దాకా నేర్చుకున్నాం. ఒక 3 సంవత్సరాలు నేర్చుకున్నాము. తర్వాత ఇదిగో ఇంత పెద్ద ఛానల్ని సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాము. అలానే ఇప్పుడు అంటే ఛానల్లో ఎలా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి ఏంటనేది చెప్తారు. అన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మేకలు కూడా ఎలాంటి మేకలు కొనాలి, వాటికి ఎలాగా చూసుకోవాలి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. తెలుసుంటే కామెంట్స్ చేయండి, మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతిదీ మేము పాటిస్తాం. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని మేము పాటిస్తూ జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ఇది కూడా ఆ జీవాల విషయంలో కూడా కొంచెం హెల్ప్ చేయండి అబ్బా. ఏమంటే మనకి ఎంత చెప్పినా మనకంటూ ఒక అనుభవం ఉండాలి. అంటే వాళ్ళు చెప్పిన దానికి మనకి ఎదురే సమస్యలకి సూట్ అవుతలా, అప్పుడు అనుభవం వస్తుంది కదా. ఇప్పుడు రెండిట్లలో ఒకటి వచ్చి బాగా ముద్దులు తెచ్చేసాము. రెండోది వచ్చిందంటే మమ్మల్ని మోసం చేస్తారు. రెండోది మోసం చేశారండి. రోజు మోసం చేశారు. అందువల్ల మోసపోయాం. లోపల ఇంత బాగా మండ్లు కట్టేసి రెడీ చేస్తే మేత తింటుందని ఏంది కృప? ఏమోయా తెలీదా. ఇంట్లోకి వెళ్ళి బీరువా దగ్గర పడుకోంది. ఏమో ఇంతకు ముందు వానొచ్చల్లా, వానకొచ్చింది అనుకుంటున్నా నేను. రా బయటికి రాదంట, నెమరేస్తాంది. ఏం తినిందా? 4 ఆకులు కొరికావు అప్పుడే మెమరా నల్లగా ఉంది. నచ్చలా బయట. ఆకులు తిందురా తీసుకొచ్చేది. పడుకానేలే కృపా, అది రాదు కానీ నువ్వు రా. మన డ్రాగన్ కాయ పండిపోంది. వరదాకా వానకి పాసిపోద్దాము. తీసుకురా. ఇంత మబ్బు వర్షాకాలం కదా వస్తూ ఉంటుంది. పేట ఎందుకే, ఒకటే కదా. వానకి తడవకుండా ప్లేట్ కట్టేయటం. తీసి చాలా పెద్దకాయ అయినట్టుంది కదా, సైజు బాగా పెరిగింది. అప్పటికి లైట్గా మచ్చలు వచ్చినట్టు చూడు పైన. చించి వచ్చేద్దాము. వచ్చేసిందా కాయ? అది కోసి ఇది
మళ్ళీ చీమలు పడతా అంటే బుడ్డ మేకకి తింటుందేమా. మళ్ళీ పూతలు అయితే వేయలేదండి. ఈ చెట్లన్నీ తీసేస్తే అప్పుడు వేస్తుందేమో. ఎండ తగలట్లే చెట్టుకి. చూపే మళ్ళీ కంపల్సరీగా పూత వేసిందే. చూపే పెద్ద కాయ. అసలుకి చూడు భలే ఉంది. కలర్ మాత్రం తినడానికి ఏమో కానీ అటు చూస్తుండగా కడుపు నిండిపోతుంది. అంత బాగుంది. పచ్చటి కొమ్మకి పింక్ కలర్. ఒకసారి వీడియోలో పెట్టున్నాం కదా పిల్లలకి ప్రాంక్ చేయాలని. బాపులికాయలు గట్ట భలే ఉన్నాయా. కలరు పచ్చదనానికి సూపర్గా ఉంది. చాలా అందం వచ్చేసింది చెట్టుకి. కాయ కూడా బాగా పండిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మూడో కాయ మన చెట్టుకి. డ్రాగన్ చెట్టుకి 3 కాయలు. 3 సంవత్సరాలకై 3 పండ్లు అయితే కాసింది. అంతేయా. ఇప్పుడైతే పిల్లలకి ఇది మా చిన్న బాబుకి చాలా ఇష్టం అండి. ఈ చెట్టు కాయలు అంటే చాలా ఇష్టం మా చిన్న బాబుకి. చిన్నోడికి ఇష్టమే, పెద్దోడికి ఇష్టమే. పెద్దోడు తినొచ్చో తినకూడదో తెలియదు కదా. మన పుసుక్కుని పెట్టేస్తాం అనుకో, ఏదైనా ప్రాబ్లం ఏదనుకో మళ్ళీ ఇబ్బందులు, రిస్క్ ఎందుకు. అందుకని ఇది చిన్న బాబుకి వరకే పెడుతున్నాము. మిగిలితే మేము కూడా తింటాము. ఇప్పుడైతే పిల్లలు స్కూల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అవుతుంది. కృపా వాళ్ళ నాన్న ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి కృపా వాళ్ళ మెడిసిన్ కావాలని చెప్పున్నాడు. వెళ్ళి తీసుకురావాలి. వస్తావా పమ్మంటావా? వస్తాలేయ్యా. వర్షాలు వచ్చేట్టుగా ఉన్నాయి. ఇద్దరం వెళ్ళి తొందరగా వెళ్ళేసి వచ్చేస్తాను. ఒక్కటే టెన్షన్ గా ఉంటుంది. వర్షం వచ్చిందని ఎట్ట చేస్తున్నాడు ఇబ్బంది భయంగా ఉంటుందయ్యా. అందుకని ఇద్దరం పోయొచ్చాం అనుకో, ఏ టెన్షన్ తొందరగా పోయి తొందరగా వచ్చేస్తాం. ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.